నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఈరోజు ముక్కలైపోయిన హృదయం ఉంటే దేవుని చేతికిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక న్యూ బిగినింగ్ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు దేవుని అవసరత కాదు, అది కేవలం నిన్ను దీవించే మార్గం మాత్రమే. ఆయన హృదయాన్ని ఇస్తే సౌలును దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. యాకోబా నీ హృదయం నాకు ఇవ్వు అంటే ఆ హృదయము దేవునికి ఇచ్చాడు. దేవుని యొక్క అతి శక్తివంతమైన రాకుమారుడుగా దేవుడు మార్చుకొని ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదని లేదా? అబ్రాహాము దేవుని దగ్గరికి వచ్చాడు, తన హృదయాన్ని ఇచ్చాడు. దేవుడు అబ్రహాముగా మార్చాడు, అనేక విశ్వాస వీరులకు తండ్రిగా మార్చలేదా? శ్రేష్టమైన బలి అర్పణ ఏదంటే నీ హృదయమును దేవునికి అర్పించడమే. సడన్గా ఎవరో మాట చెప్తే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. 34వ వచనంలో వాళ్ళు చెప్పిన జవాబు ఒకటే, ద లార్డ్ హ్యాత్ నీడ్ ఆఫ్ హిమ్. ఈ గాడిద పిల్ల ఎవరికి అవసరం అండి? ప్రభువునకు కావలసి ఉన్నది. ఇంతే వారు చెప్పారు, లార్డ్ నీడ్స్ ఇట్. ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను, మనమే యజమానులం, మన యాజమాన్యంలో దేవుడు మనకు కొన్ని ఇచ్చాడు అనుకుందాం. అది ఆస్తి కావచ్చు, శరీరం కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మన తలాంతులు కావచ్చు, మన సమయం కావచ్చు, మనకున్న ప్రజలు కావచ్చు, మన కుటుంబాన్ని కావచ్చు, లేదా మనకున్న ఐశ్వర్యం కావచ్చు, లేదా మనకున్న సమయం కావచ్చు, లేదా మనకున్న సేవ తాత్పర్యం కావచ్చు. దేవుడు వచ్చి ప్రభువునకు ఇది కావలసి ఉన్నది. ద లార్డ్ హ్యాత్ నీడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు నీడ్ అక్కరుంది అని చెప్తే చాలాసార్లు అక్కరంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఎవరు అవసరం అండి? అది దేవుని అవసరం కానీ నా అవసరం కాదనుకుంటాం. ఆల్వేస్ వీ ఫీల్ దట్ ఇట్స్ నాట్ మై నీడ్, ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ గాడ్. దేవునికి అవసరం ఉందని ఓ ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. నిజంగా దేవునికి అవసరం ఉందండి గాడిద పిల్ల? దేవుడు అంటాడు చిటికేస్తే ఎవరు వస్తారట? దేవ దూతలు వస్తారంట, కెరూబులు వస్తారు ఆయనను సేవించడానికి. కెరూబులు వస్తే అలా ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకోపోతారు, ఇట్లా వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు. పెద్దగా లెక్కన అండి దేవునికి అవసరమా గాడిద పిల్ల? అవసరమా అంటే గాడిద పిల్ల లేకపోతే దేవుడు యెరూషలేముకు పోలేడా? చాలాసార్లు ఎలా ఫీల్ అవుతామంటే అబ్బో అవసరం ఎవరిది? దేవుంది. ఇప్పుడు గాడిద పిల్ల నేను లేకపోతే ఆయన పరిస్థితి ఏమవుతుందని ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. గాడ్ యాక్చువల్లీ నెవర్ నీడ్స్ ఎనీథింగ్. కీర్తన 50, Psalm 50 verse 9, 10, 11, 12. How beautiful it is. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు 1000 కొండల మీది పశువులన్నయు నావే కదా. 11 కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. 12వ వచనం, లోకమును దాని పరిపూర్ణతను నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? ద క్లారిటీ. ద లార్డ్ సేస్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్ బిలాంగ్స్ టు మీ. భూమియు అందున సమస్తము నావి. ఒకవేళ నాకు ఆకలి అయితే కూడా 12వ వచనం రాస్తుంది చూడండి, నాకు ఆకలి అయితే కూడా నేను నీకు చెప్పను. 12 verse 12, Psalm 50 verse 12. వాట్ ఎ బ్యూటిఫుల్ థాట్. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను. ఒక నిమిషం ఆలోచిద్దాం. యేసు ప్రభువారు ఒకవేళ భూలోకంలో శరీరుడుగా మనను ప్రేమించి రాకపోయి ఉంటే బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే దేవునికి ఏది అవసరం లేదు. గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్. ఒక మాట చెప్తాను, గాడ్ నెవర్ కమ్స్ విత్ అ ప్రాబ్లమ్ ఆఫ్ అ నీడ్. దేవుడు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మరి ఎందుకు రాస్తుందంటారా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇట్ ఈస్ నెవర్ ద నీడ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ద ఆపర్చునిటీ టు బ్లెస్ యూ. అది ఎప్పుడు దేవుని అవసరత కాదు, అది కేవలం నిన్ను దీవించే మార్గం మాత్రమే. మీరు అనొచ్చు అదేంటండి నన్ను దీవించడానికి నా దగ్గర ఉన్నదే తీసుకోవాలా దేవుడు అని. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు ఈ గాడిదని ఏం చేశాడు? దేవునికి ఇచ్చారు. దే గేవ్ దిస్ డాంకీ టు ద లార్డ్. డస్ దిస్ డాంకీ ఎవర్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యారింగ్ ఎ మ్యాన్? నెవర్. ఎప్పుడు కూడా మనిషిని మోసుకొని పోయి అలవాటు లేదు. ఇట్ ఈస్ నెవర్ సాడల్డ్. మోసుకొని పోయి అలవాటు దానికి ఎప్పుడు లేదు. అంతవరకు ఆ గాడిద యజమానునికి వాస్తవంగా పనికొచ్చే గాడిద కాదు. దేవునికి ఇచ్చిన తర్వాత, బాగా వినండి, దేవునికి ఇచ్చిన తర్వాత
దేవుడు గాడిదని ఎత్తుకొని పోయాడా? ఎత్తుకెళ్ళిపోయాడా? మన ఫీలింగ్ ఇలా ఉంటుంది. వాస్తవంగా దేవుడు గాడిద పిల్లని ఎత్తుకెళ్ళిపోయాడా? యెరూషలేం ఎంట్రన్స్ నుంచి యెరూషలేం దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ఎంట్రన్సే గాడిద మీద వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ గాడిద మీద రాలే. ఎంట్రన్స్ వెళ్ళాడు, గాడిద దిగేశాడు. బయటకు వచ్చిన వెంటనే ఇంకా గాడిద సెలబ్రిటీ అయిపోయింది. గాడిద సెలబ్రిటీ అయిపోయిందండి. ఎంత సెలబ్రిటీ తెలుసా? అందరూ వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉంటే పాపం అది మొత్తం వైరల్ అయిపోయేది న్యూస్ అంతా. అందరూ చేంజ్ చేస్తున్నారండి, సెల్ఫీ విత్ డాంకీ. ఏంటిదంటే యేసు ప్రభుని మోసుకొని వెళ్ళిన గాడిద పిల్ల అని సెన్సేషనల్ న్యూస్. ఇప్పుడు ఆ గాడిదను వస్తూ ఉంటే క్రౌడ్ క్రేజ్, అది సెలబ్రిటీ అయిపోయింది. అది గాడిద కానీ ఏమైంది? అది సెలబ్రిటీ అయిపోయింది. దానికి చుట్టూ గన్మెన్లు, దాన్ని కాపాడడానికి మనుషులు, దాన్ని ఇంటికి తీసుకొని రావడానికి ఒక పెద్ద నానా తతంగం అయిపోయి తీసుకొని యజమాని దగ్గరికి వచ్చేసరికి ఇంటి బయట అంతా పబ్లిక్ నిలబడుతున్నారంట. ఏమని? మీకు గాడిద పిల్ల ఇస్తారా? మీకు గాడిద పిల్ల ఇస్తారా అంటే ఇప్పుడు యజమాని అంటున్నాడు, నా గాడిద పిల్లనా ఖర్చు అవుతుందని. ఎంత ఖర్చు అని ఇస్తామండి? ఎందుకంటే ఇప్పుడు అది మ్యూజియంలో పెట్టే గాడిదది, అది ఇప్పుడు సెలబ్రిటీ గాడిదది. ఇప్పుడు దానికి క్రేజ్ వచ్చేసింది. ఏం క్రేజ్ వచ్చింది? క్రేజ్ ఎందుకు వచ్చింది? యేసు ప్రభువు ఎక్కిన గాడిదది. వెన్ యూ రెస్పాండ్ టు ద నీడ్ ఆఫ్ గాడ్, యువర్ నెసెసిటీ ఆర్ యువర్ నీడ్ కన్వర్ట్స్ ఇన్ టు ద బ్లెస్సింగ్. నీ అక్కర ఏదైతే దేవునికి ఇచ్చావో అది ఆశీర్వాదంగా మారిపోయింది. మారిపోవడం మాత్రమే కాకుండాట ఇప్పుడు వచ్చిన వెంటనే దాని మీద మనుషులు పెడతా పోతుంటే ఇప్పుడు ఆ గాడిద ఏమంటుందండి? యాక్సెప్ట్ చేస్తుందంట. ముందది యాక్సెప్ట్ చేయలే, ఇప్పుడు ఏం చేస్తుందండి అంటే ఇంతకుముందు మనుషులు మోసుకొని పోవడానికి అది పనికిరాని గాడిద, కానీ ఇప్పుడు ఏమైందండి? పనికొచ్చే గాడిదైంది. ఆ యజమానుడు ఇచ్చిన దాన్ని బట్టి ఈ గాడిద పిల్ల ముందు పనికిరాంది, యజమానికి ఏం యూజ్ రాలే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి అక్కరుందని చెప్పినప్పుడు, నీడ్ అని చెప్పినప్పుడు ఇచ్చారో, ఇచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల యజమానికి ఏమైందండి? అది పనికొచ్చే గాడిద పిల్లగా మారింది. ఇట్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ టు క్యారీ పీపుల్ అండ్ ఇట్ ఇస్ గివెన్ బ్యాక్ యాజ్ అ సెలబ్రిటీ. ఇట్ రిసీవ్డ్ ద స్టార్డమ్ just because the owner was ready to give this to the Lord, as he sensed that it was not the need for God but it was the opportunity for him to be blessed. ఆయన దీవించబడ్డానికి అది ఏమైందండి? అవకాశం అని గుర్తించాడు. దాన్ని వెంటనే ఏం చేశాడు? ఇచ్చేశాడు. లెట్ మీ టెల్ యూ దిస్, God never takes anything from you forever. He only gives you an opportunity, calls it as his need and gives you as an opportunity so that he wants to bless you and make you better. That's the only purpose God tells that he has the need for it. దేవునికి అక్కరుంది, అవసరం ఉందని చెప్పాడంటే నీకు ఇచ్చి దాని ద్వారా నీ అక్కరను, ఆయన అక్కరను నీ చేతిలో పెడితే నీ అవకాశంగా నువ్వు మలుచుకొని నువ్వు దీవించబడాలనే ఆశతోనే ఇస్తాడు. అందుకని బైబిల్లో యేసుప్రభు వారికి వాక్ పరిచర్య చేయడానికి సముద్ర తీరంకి వచ్చాడు. అప్పుడు సముద్ర తీరంకి వచ్చేసరికి ఇట్లాంటి స్టేజ్ కావాల్సి వచ్చేసరికి అక్కరుందని చెప్పాడట. ఓ సీమోను నీ ధోని ఇస్తావా అన్నాడు. ఆయన ఏం చేశాడండి? రాత్రంతా పడితే ఒక్కడు కూడా దొరకలేదు. ఇవ్వడానికి వాస్తవంగా సమయము లేదా పరిస్థితులు అనుకూలించే పరిస్థితులు కావు. కానీ ఏం చేశాడు? ధోని ఇచ్చేశాడు. అవసరం ఎవరిది ఇప్పుడు? అవసరం దేవుందా పేతురుదా? వాస్తవంగా పేతురు రాత్రంతా ఏమీ దొరకలేదు. అవసరం ఎవరిదండి? పేతురు బండి కాకపోతే ఇంకో బండి, లేకపోతే కొండ మీద ఎక్కుతాడు, లేకపోతే ఎక్కడైనా కూర్చొని పరిచరిస్తాడు దేవుడు. అవసరం ఎవరిది? వాస్తవంగా పేతురుది. బాగా వినండి. ఎప్పుడైతే పేతురికి అవకాశం ఇచ్చాడో ఆ పేతురు దోణ మీద ఎక్కి దేవుడు వాక్పరిచర్య చేశాడు. తర్వాత అన్నాడు లోనికి తీసుకెళ్ళు అన్నాడు. లోనికి తీసుకెళ్ళిన తర్వాత బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే ఆ పేతురు యొక్క దోణె విస్తారమైన చేపల రాశికి అది ఏమవుతుందంట? మునిగిపోసాగను, వలలు పిగిలిపోసాగెను. వారి యొక్క పాలిభాగస్తులు పిలిచి అయ్యా రండి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేంత ఆశీర్వాదం, పట్టలేనంత ఆశీర్వాదం వచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పండి, బోట్ ఎత్తుకుపోయాడా దేవుడు? త్వర చెప్పాలి. గాడిద ఎత్తుకుపోయాడా దేవుడు? ప్రభునకు కావలసి ఉన్నది అంటే నిజంగా అవసరత దేవుందా వాళ్ళదా? గాడిద యజమానుడు ఇచ్చాడు, పనికిరాని గాడిద పనికొచ్చే గాడిదైంది, అనామకురైన గాడిద సెలబ్రిటీ గాడిదైంది. ఆ గాడిద ప్రభు బహుశా ఆయన జీవిత చరిత్రను ఏం చేసింది? మార్చేసింది. సీమోను దోణె అవసరం ఉంది అంటే ఎక్కించుకున్నాడు. అంతవరకు ఆ దోణెలో ఇన్కమ్ ఎంత అంటే శాలరీ 0, ఇన్కమ్ 0, రిజల్ట్ 0. ఆ రోజు ఒక్కసారి ఎప్పుడైతే దోణెలు ఎక్కించుకున్నాడో స్టాక్ మార్కెట్ లేసినట్లు లేసింది రిజల్ట్. ఒక్కసారి విస్తారమైన చేపల రాశి.
పూటకుల వాని దగ్గరికి యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు కల్పంలో ఉన్నారు. మరియా యోసేపులు వచ్చి, అయ్యా మేము శిశువును కనడానికి కొరకు ఈ ప్రాంతంలో ప్రసవేదనలో ఉంది మా భార్య, దయచేసి స్థలం ఇస్తారా అని అడిగితే ఆ సత్రకాపర్ అన్నాడు, వాకిట మాకు దగ్గర స్థలము లేదయ్యా, కావాలంటే నువ్వు బయట వెళ్ళి పశువుల తొట్టిలో పశువుల పాకు ఉంది అక్కడ పోయి తీసుకోపో అన్నారు. ఆలోచించండి, పశువుల తొట్టి ఆ యజమానుడు ఎంతసేపు ఇచ్చాడు? బిడ్డ పరుండబెట్టడానికి మాత్రమే ఇచ్చాడు. అవునా? పర్మనెంట్ అక్కడ ఉండిపోయాడు దేవుడు, లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయాడు, బాగుంది ఇక్కడ అని పశువుల కాపని. ఇప్పుడు ఏదో క్రిస్మస్లో పశువుల పాకేయడానికి బాగా స్టైలిష్గా ఉంటుంది, బాగుంటుంది అనుకో. ఇంట్లో మనం తెచ్చి గడ్డి తెచ్చి పెట్టుకుంటాం పర్పస్ఫుల్గా. యేసుప్రభు అక్కడే ఉండిపోయాడా? మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వస్తే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటిలోకి వెళ్ళానని రాస్తుంది. కొన్ని రోజులు బహుశా కొన్ని దినాలు మాత్రమే పశువుల పాకని ఇచ్చారు. ఆ పశువుల పాక యజమానుడు ప్రపంచంలో ద రిచెస్ట్ ల్యాండ్ లార్డ్ ఎవర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు కూడా యేసుప్రభు వారు జన్మించిన పుణ్యక్షేత్రం కొరకు కొట్టుగా వస్తున్నాయి దేశాలు. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ సైట్ ప్రపంచంలో ఏదైందండి చెప్పరేంటి? ఆ ప్లేసే. యేసుప్రభు ఎత్తుకెళ్ళిపోయాడా? ఇంకా మీరు బైబిల్లో చూడండి కావాలంటే, యేసుప్రభు వారికి సమాధి అవసరం వచ్చింది. యేసుప్రభు వారికి సమాధి అవసరం వచ్చింది. యేసుప్రభు సమాధి అవసరం వస్తే అరిమత్తయి యోసేపు ఆయన కొరకు తయారు చేసుకున్న సమాధి, అమ్మ నా కొరకు తయారు చేసుకున్నాను చెప్పలే. ఆయన సమాధి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడట? యేసుప్రభుకి ఇచ్చాడు. యేసుప్రభు పర్మనెంట్గా సమాధులు ఉండిపోయాడా? పర్మనెంట్ సమాధులు ఉండిపోతే ఈరోజు పామ్ సండే రాదు, గుడ్ ఫ్రైడే రాదు, ఈస్టర్ రాదు. తెరబడిన సమాధి మన యొక్క గుర్తు అయ్యేది కానే కాదు. ఎన్ని రోజులు వాడుకున్నాడు సమాధిని చెప్పాలి? 3 రోజులే. 3 రోజుల్లో సమాధి కాస్ట్ ఎంత పెరిగింది? ద ఫస్ట్ పిలిగ్రిమ్ సైట్, వన్ ఆఫ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్, తెరవబడిన సమాధి. కోట్ల పర్యాటకులు దేశాలు కొట్టుకొని వస్తున్నాయి ఆనవాళ్ళు తుడిచివేయడానికి. ఆలోచిస్తున్నట్లయితే అర్థం ఏంటంటే, ఈ అన్ని సందర్భాల్లో దేవుడు నిజంగా ఎత్తుకెళ్ళిపోయాడండి. నిజంగా దేవుని అక్కర ఎత్తుకోబోయే అక్కరేనా? చాలాసార్లు అబ్రాహాము వచ్చి ఇస్సాకునిచ్చాడు. మీరే చెప్పండి. అబ్రాహాము వచ్చి ఇస్సాకునిచ్చాడు మొరియా పర్వతం మీద. అంతవరకు ఆ పర్వతం మీద మొరియా పర్వతం, అంతవరకు ఆ పర్వతమే మొరియా పర్వతం. ఇస్సాకునిచ్చేస్తే దేవుడు ఇస్సాకుని తీసుకెళ్ళిపోయాడా? ఇస్సాకును బ్యాక్ ఇచ్చాడు. ఇస్తూ ఒక పేరు ఇచ్చాడు. ఆ పర్వతం పేరు మార్చాడు, యెహోవా ఈరే. ఆ పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు. అంటే ఆ రోజు నుంచి ఇస్సాకు కావాల్సిన ప్రతి అక్కర ఎవరు చూసుకుంటారంట? దేవుడు చూసుకుంటాడంట. ఆలోచిస్తున్నారా? అబ్రాహాం ఇస్సాకుని ఇస్తే ఇస్సాకుని ఎత్తుకోపోలే దేవుడు. సరే, అన్న వచ్చి సమూయేలుని ఇచ్చింది. ముద్దుల కుమారుడు, ఎన్నో సంవత్సరాలతో పుట్టాడు కదా. సమూయేలుని ఎత్తుకెళ్ళిపోయాడా దేవుడు? ఆ తల్లికి ఎట్లిచ్చాడు తెలుసా? దేశం గడగడలాడే ప్రవక్తను చేసి ఇచ్చాడు. సమూయేలుని ఎత్తుకుపోయాడా దేవుడు? ఆ సమూయేలు ప్రాంతంలో మళ్ళీ ఎంతమంది ఇచ్చాడు? 5గురిని ఇచ్చాడు. బైబిల్లో ఎక్కడని చూడండి, గాడ్ నెవర్ హ్యాస్ అ నీడ్. ఇఫ్ హీ కమ్స్ అండ్ టెల్స్ ఇట్ ఈస్ అ నీడ్, ఇట్ ఈస్ యువర్ ఓన్లీ ఆపర్చునిటీ టు బ్లెస్ యూ. నేను ఆశీర్వదించడానికి నీ ఏకైక అవకాశం. అయితే ప్రభుకి ఇస్తే ప్రభు అడిగేది ఒకటి తెలుసా? దేవునికి అవసరం ఈరోజు ఒకటే ఉంది. ఏం తెలుసా? సామెతలు 23వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. వాట్ గాడ్ నీడ్స్ ఈజ్ ఓన్లీ యువర్ హార్ట్. Let me once again reiterate this fact. God doesn't care anything of yours. God doesn't need anything of yours, because heaven and earth and everything in it belongs to God. What God needs today is your heart. ఈరోజు దేవుడు అడిగేది నీ హృదయాన్ని మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. మీరు అనొచ్చు, నా హృదయంతో ఏం అవసరం ఉందండి, నా హృదయం ఇస్తే ఏమవుతుందండి అంటే, గాడిద కదా ఇస్తే పనికిరాని గాడిద పనికి వచ్చిన గాడిద అయినట్లుగా యేసు ప్రభు దగ్గరికి వస్తే తార్సు వాడైన సౌలు కఠినాత్ముడు, దుర్మార్గుడు, విలన్ లాంటోడు, ఎంతో భయంకరంగా దేవుని బిడ్డల్ని హింసిస్తున్న ఆ సౌలు తన హృదయాన్ని దేవునికి ఇస్తే పౌలుగా మార్చి నూతన నిబంధన సంఘ ప్రపంచానికి కారకుడైన అతి గొప్ప శక్తివంతమైన అపోస్తలుగా, ఆది సంఘ అపోస్తలుగా దేవుడు ఆ వ్యక్తిని మార్చుకున్నాడే. ఆయన హృదయాన్ని ఇస్తే సౌలును దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. యాకోబు రోత హృదయము, మోసం చేసే హృదయము, గాయపడ్డ హృదయము, రోధిస్తున్న హృదయముతో యాకోబు వచ్చి దేవుడు ఒక్కడే అన్నాడు, యాకోబా నీ హృదయం నాకు ఇవ్వు అంటే ఆ హృదయము దేవునికి ఇచ్చాడు. యాకోబును దేవుడు ఇశ్రాయేలు ఒక దేవుని యొక్క రాకుమారుడు, ద మైటీ ప్రిన్స్ ఆఫ్ గాడ్, ఏ స్కీమర్, ఏ డిసీవర్, ఏ ట్రిక్స్టర్ బికేమ్ ద మైటీ ప్రిన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అతి శక్తివంతమైన రాకుమారుడుగా దేవుడు మార్చుకొని, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదని లేదా? ఒక సీమోను, దుడుకు సీమోను, ఒరిగిపోతున్న సీమోను, అస్థిరుడైన సీమోను, గాలి వలె చెంచలతుడుగా కొట్టుకుపోయి గోధుమ కింద దొల్లగొట్టినట్లుగా కదల్చబడుతున్న ఒక పిరికి సీమోను దేవునికి తన హృదయం ఇస్తే ఆ సీమోను దేవుడు ఎలా మార్చాడు? సీమోను బండ, పేతురు నువ్వెవరు? కేఫా అంటే బండ, కదల్చబడని బండ. నీ మీద సంఘాన్ని కట్టే రేంజ్కి దేవుడు తీసుకోపోలేదా? ఈరోజు
దేవునికి హృదయం ఇచ్చిన వారు ఎవరండి? పాడైపోయింది. పాడైపోయిన హృదయాలను దేవుడు మార్చున్నాడు తప్ప, నీ జీవితాన్ని ఆశ్రయించాడు తప్ప, దేవుని అవసరత, దేవుని అక్కర నీ దగ్గరకు వస్తే అది ఎన్నటికీ దేవుని అక్కర కాదు, అది నీ ఆశీర్వాదపు అవకాశమే. ఇట్స్ ఓన్లీ యువర్ ఆపర్చునిటీ టు బీ బ్లెస్డ్. అందుకొరకే బైబిల్లో చూస్తే అబ్రాహాము దేవుని దగ్గరకు వచ్చాడు, తన హృదయాన్ని ఇచ్చాడు. దేవుడు అబ్రహాముగా మార్చాడు, అనేక విశ్వాస వీరులకు తండ్రిగా మార్చలేదా? దేవుడు అడుగుతున్న ఒకటే, అయ్యా నీ హృదయము నాకు ఇమ్ము, ప్లీజ్ గివ్ మీ యువర్ హార్ట్. నీ హృదయము నాకు. ఈరోజు ఆ వ్యక్తి తన గాడిద బొమ్మలు ఇచ్చాడు, గాడిద పిల్లని ఇచ్చాడు. మీరు అనొచ్చు, నా దగ్గర గాడిదలు లేవంటే అని. గాడిదల కంటే విలువైంది ప్రభుకు అవసరం ఉంది. ఏకైక అవసరం ఒకటే, ఏంటంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారండి? మన హృదయము కేక్ ముక్క చేసుకుంటాం మనం, హ్యాపీ బర్త్డే అని. కేక్ 4 ముక్కలు చేసినట్టుగా, అమ్మకో ముక్క, భార్యకో ముక్క, ఉద్యోగానికి ఒక ముక్క, పిల్లలకు ఒక ముక్క. ప్రభు అన్నాడు నీ హృదయము నాకు ఇమ్మన్నాడు. ముక్కలు చేసి నాకు ఇవ్వనులే. ఈరోజు ముక్కలైపోయిన హృదయం ఉంటే దేవుని చేతికి ఇస్తే ఆయన ఏం చేస్తారు తెలుసా అండి? ఇప్పుడు చెప్పినాం కదా ఇన్ని పేర్లు, వాళ్ళందరి జీవితాలు ఏం చేశాడు? మార్చేశాడు కదా. అందుకొరకే రాహాబు ఒక వేశ్యలాగా వచ్చింది అండి ప్రభు దగ్గరికి. నీ హృదయం ఇమ్మమ్మా అన్నాడు. హృదయం ఆతిథ్యం ఇచ్చింది. ఆ రాహాబుని విశ్వాస మెస్సయ్య యొక్క జేజీ నానమ్మగా దేవుడు మార్చేశాడు. తామారు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆ దేవుని దగ్గరికి వచ్చింది, ఆమె హృదయం ఇచ్చింది. విశ్వాస వీరుల మెస్సయ్య యొక్క జేజీ నానమ్మలాగా దేవుడు తనని మార్చేశాడు. ఒక శాపగ్రస్తురాలు మోయాబీరాలు రూతు దేవుని దగ్గరికి వచ్చింది. ఆమె జీవితం ఇప్పుడు కూడా మోయాబీరాలుగా, ఆ యొక్క శాపగ్రస్తురాల్లాగా మిగిలిపోలే. ఆమెను ఎలా మార్చింది? ఒక అన్యురాల్ని ధన్యురాలుగా మార్చేసింది. ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, ఈరోజు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే గాడ్ విల్ గివ్ యూ ఎ ఫ్రెష్ న్యూ స్టార్ట్. ఒక న్యూ బిగినింగ్ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకు అర్పించాలని నీకు ఆశ ఉందా? డూ యూ వాంట్ టు సరెండర్ యువర్ హార్ట్? నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకోవాలని నీకు ఆశ ఉందా? ఈరోజు శ్రేష్టమైన బలి అర్పణ ఏదంటే నీ హృదయమును దేవునికి అర్పించడమే. ఆయనకిస్తే ఎప్పుడు కూడా ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు, ఆయన పర్మనెంట్గా తీసుకెళ్ళిపోతాడు అనుకుంటుంది నీ భ్రమ. నెవర్ గాడ్ టేక్స్ ఇట్ అవే ఫర్ ఎవర్ ఫ్రమ్ యూ. యువర్ నీడ్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ ఓన్లీ ఆపర్చునిటీ టు బ్లెస్ యూ. నేను ఆశ్రయించడానికి దేవుడు ఇచ్చే అవకాశం మాత్రమే, కానీ అది ఎన్నటి కూడా నిన్ను సంహరించడానికో దొంగిలించడానికి ఇచ్చే అవకాశం కానే కాదు.